కార్లు వెనకరానే అండి ముందు వచ్చిందా తొందరగా ఏమన్నా అయిపోయింది. ఒక్కటి సెకండ్ ఏమనుకోకండి. దాంట్లో మా అయిపోయింది మీకు ఒకటి. మళ్ళీ ఎందుకంటే లేడు అంటే స్టేషన్ దగ్గర రజకుల ఐక్యతను రజకులపై జరుగుతున్న దాడులు ఆపాలి. దాంట్లో మీరు డైరెక్టర్ అతను నువ్వు ఏజెంట్ మాత్రం. రజక సంఘం నాయకత్వం వర్ధిల్లాలి. సంఘం నాయకత్వం వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. జై రజక, జై రజక, జై రజక. రజకుల ఆశయాన్ని కొనసాగిద్దాం. ఆశయాన్ని కొనసాగిద్దాం. ఏదైతే రజకులపై గత 9 రోజుల క్రితం దాడి జరిగిందో ఆ స్థలానికి మేము రావడం జరిగింది. రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఎవరైతే శంకర్ ని కొట్టి మన కుటుంబాలు తక్కువ ఏం కదా, అందరూ చేయి కడితే ఎంతసేపు వాళ్ళని ఆపడం, వాళ్ళని తరివేస్తాం. ఇప్పుడు మీరు చూసారు కదా లాస్ట్ టైం బాతువా గ్రామంలో ఏమైంది, 10 కుటుంబాలు లేరు. వాళ్ళు గ్రామ బహిష్కరణ చేస్తే మేము అందరూ నిలబడి సాధించాం. 10 మంది కుటుంబాలు ఉంటే చాలు, వాళ్ళు 100 మంది ఉన్నా మనకు అనవసరం. అలాంటి కుర్రాడికి అయ్యింది, రేపు మన ఇంట్లో జరగకూడదంటే ఇలాంటివి ఖండించాలి గట్టిగా. 630393 వీడియో చాలా పెద్ద ఉంది. అది అయితే షేర్ ఇట్లానే. ఈ రోజు రజకులపై దాడి ఘటనలో శేఖర్ అనే వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు మన్యం జిల్లాలో అలాగే పాలకొండ మండలంలో ఎల్లెల్పురం గ్రామంలో ఇది జరగడం, అలాగే అధ్యక్షుల వారు ఇక్కడే ఉన్నారు, మన సర్పంచ్ గారు, వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. గ్రామంలో కొంచెం ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళకి మీలాంటి పెద్దలు కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి, మా తరపు నుంచి మేము చెప్తున్నాము. ఈ రోజు జరిగిన సంఘటన చాలా తక్కువ కాదు. ఏదైతే సభ్య సమాజంలో మనందరం తలదించుకునే విధంగా, ఎక్కడా లేని విధంగా నిన్న 9 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను మేము అందరం ఖండిస్తున్నాం. ఇది ఇదివరకటి రోజులు అలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవస్థ కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఇలా జరగడం మేము చాలా బాధపడుతున్నాం. ఎవరైతే ఈ సాయిలక్ష్మి టౌన్షిప్ లో ఉన్న డైరెక్టర్ గాని చైర్మన్ గాని అవ్వచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజేంద్ర నాయుడు, సుమంత్ అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ కింద ఏజెంట్ గా పనిచేస్తున్న ఈ శేఖర్ ని చూసి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, శేఖర్ అంటే అభిమానానికి మారుపేరు, నమ్మకానికి మారుపేరుగా నిలబడినట్టు అందరూ చెప్పుకున్నప్పుడు కస్టమర్స్ కూడా అబ్బాయిని చూసి ఈ రోజు ఏదైతే సాయిలక్ష్మి టౌన్షిప్ చైర్మన్ డైరెక్టర్ చూసి కాదు, 1.5 లక్షలు వాళ్ళు కస్టమర్స్ అందరూ కలిపి ఈ అబ్బాయి మీద మంచితనంతో కట్టడం జరిగింది. ఈ రోజు వాళ్ళందరూ వచ్చి మా డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంటే ఇతను వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. ఇలా కస్టమర్స్ అందరూ నా మీదకు ప్రెజర్ తెస్తున్నారు, ఏం చేద్దామని అడిగితే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళ బామ్మర్దులు ఎవరైతే ఉన్నారో బజ్జం నాయుడు, మురళి, వాళ్ళకి అసలు సంబంధం లేదు, వాళ్ళకి అప్పు లేడు, వాళ్ళతో ఈ అబ్బాయికి వ్యాపార పరంగా ఎటువంటి సంబంధం లేనప్పుడు వాళ్ళు స్తంభానికి కట్టి ఈ అబ్బాయిని వివస్త్రం చేసి అసభ్యంగా ఇలా శిక్షించడం అన్నది చాలా బాధగా ఉంది. ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. దీనిని ఇలాంటి నీచాతి నీచ కార్యక్రమాల్ని
పోలీసులు సపోర్ట్ చేయవద్దు దయచేసి. మీకు గత 9 రోజులైంది వీళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి. ఏదైతే ఎమ్మెల్సీ కట్టాం ఆ రోజు డబ్బులు తగిలితే అదే విధంగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తక్షణ చర్య ఎందుకు తీసుకోలేదు అని ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం. ఇలాంటివి మనం సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని జరుగుతాయి. కాబట్టి ముందుగానే ఇలాంటి చర్యలను మనం జరగకుండా చూడాలని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దూరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇక్కడ ఒక చోట ఈ గ్రామం ఎల్లలపురం అనేది మా ఎవ్వరికి తెలియనప్పుడు ఈ సంఘటన జరిగాక మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయ్యి ఎందుకు ఇలా జరిగిందని మమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తుంటే ఈ రోజు నాయకులు మేము ఇక్కడ రావడం జరిగింది. మాకు ఇక్కడ ఒక గ్రామం ఉందని తెలియదు. అలాంటిది ఒక మంచి పేరు తెచ్చుకుంటే ఆ గ్రామానికి పేరు వస్తుంది. కానీ ఇలాంటి చెడ్డ పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా ఎవరైతే భజం నాయుడు మురళి అనే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే మేము కూడా ఈ రోజు ఎస్పీ ఆఫీస్ కి సిఐ గారికి కూడా అందజేస్తాము. గత వారం రోజుల్లో మొత్తం నిందితులకు శిక్షించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ, ఏ అన్యాయం జరిగి మరలా వాళ్ళకి ఏ శిక్ష మనకి అమలు చేయలేదు, ఇంకా టైం తీసుకున్నారు అంటే కరెక్ట్ గా మరలా వారానికి మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఎక్కడెక్కడ రజకులు ఉన్నారో ఉభయ రాష్ట్రాల్లో రజకులు కూడా రజక సంఘాలు కూడా సపోర్ట్ చేస్తూ నిలబడతాయి. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా తరపున తెలియజేస్తున్నాము. ఇక్కడ ఇచ్చేసిన మొత్తం రజక సోదరులకి అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శేఖర్ మీద, రజక జాతి బిడ్డ శేఖర్ మీద ఎవరైతే టౌన్షిప్ మెంబర్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ దాడి చేసిర్రు, ఇప్పటి వరకు కూడా దాన్ని కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటి వరకు కూడా రజకుల మీద దాడి జరిగితే ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే డిమాండ్ కూడా అనుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకు రక్షణ కరువైపోయింది. రజకులు అంటే లెక్కనే లేదు. మేమున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేమందరం కలిసి ఓటేసినాం. కాబట్టి రజకుల మీద దాడులు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ దాడులు అరికట్టాలన్నా, రజకులు ఏదైనా ముందుకెళ్లాలన్నా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సినంత అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పారో, రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఎస్పీ గారికి, సిఐ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. 2-3 రోజులలో 4-5 రోజులలో ఏదైతే నిందితులను బుజ్జనాయుడు అదేవిధంగా మురళిని కఠినంగా శిక్షించాలి, శేఖర్కు న్యాయం చేయాలి. ఏదైతే చెట్టు కట్టి అది స్తంభానికి కట్టేసి ఎక్కడైతే కొట్టారో అక్కడే వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. లేకపోతే